అందరికీ ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళిపోదాం. మహోన్నతుడ మహా గొప్ప తండ్రి, స్తుతులకు స్తోత్రములకు అర్హుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొక మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని అందరినీ ఈ విధంగా సజీవ లెక్కలో ఉంచుకొని నాయన ప్రభా మీరిచ్చిన టెక్నాలజీ ద్వారా జూమ్ యాప్ ద్వారా మా సంఘ బిడ్డలు మేమును నాయన ఇక్కడ కుటుంబంగా అందరము కలిసి నాయన ప్రభ మిమ్మల్ని ఆరాధించుకోవడానికి నాయన ప్రభ మీ వాకులు మాట్లాడుకోవడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప కృపకై మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఎక్కడెక్కడ వారము అయినప్పటికీ నాయన ప్రభ మీ ఆత్మశక్తితో ఒక దగ్గర కూర్చొని మీ వాక్కులు ధ్యానించుకొంచుండగా మీ ఆత్మతోని నాకును మాకును అక్కడ ఉన్న ప్రతి బిడ్డకు జూమ్లో ఎవరెవరైతే బిడ్డలందరూ ఉన్నారో సంఘస్థులు అందరి బిడ్డల మీద నైనా మీ ఆత్మను కుమ్మరించమని, ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా నాయన ప్రభ ఇంటర్నెట్ వల్ల రాకుండా మీ వాక్కులు ధ్యానించుకొంచుండగా మీరే మాకు అందరికీ తోడుగుండమని మా ప్రభు మీ ప్రియకుమార్ని యేసయ్యపేట ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఎంత చక్కని సమయంలోకి మనందరం వచ్చి ఉన్నాము. మీ సమయాన్ని వృధా చేసుకోకుండా, అక్కడ మీరేమో భయంకరమైన ఎండల్లో ఉన్నారు, ఇక్కడ మేము భయంకరమైన వర్షంలో ఉన్నాము. అయినప్పటికీ కూడా దేవుడు మనందరినీ కూడా చక్కగా ఆయన వాక్కుల ద్వారా కూర్చోబెట్టి ఉన్నారు. ఈ దినం దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగంలోకి మనం వెళ్ళిపోదాము. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 2వ తిమోతి 4వ అధ్యాయము 7వ వచనం మనందరం చూసుకోగలిగితే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతి గారికి ఒక పత్రికను రాస్తూ ఉన్నారు. తిమోతి గారికి రాసినటువంటి 2 పత్రికలు మనందరికీ తెలుసు. తిమోతి గారికి రాసినటువంటి 2 పత్రికలు మనకి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. 2 పత్రికల్లో కూడాను మొదటి పత్రిక 2వ పత్రిక, ఈ 2 పత్రికలు తిమోతి గారు తనకు తాను రాసుకున్న పత్రికలు కాదు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవి అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి పత్రికలు అనమాట. అయితే 2వ పత్రిక అంటే చివరి పత్రిక. నిజంగా చెప్పాలంటే పౌలు గారు భయంకరమైనటువంటి ఆ యొక్క శిక్షను అనుభవిస్తూ రోమా జైల్లో భయంకరమైన శిక్షను అనుభవిస్తూ ఉన్నారు. ఆ శిక్షా కాలంలో ఆయన చివరి ఉత్తరం అంటే ఇక ఉరి శిక్ష ఆయనకు వేయబోతూ ఉన్నారు. ఆయనను కూడాను భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంచేసి చివరిగా ఆయనకు వేయబోతున్న ఆ శిక్షకు ముందుగా తిమోతి గారితో మాట్లాడాలనిపించిందట అపోస్తలుడైన పౌలు గారికి. చూడండి, మన జీవితాల్లో కూడాను ఇదే మీకు చివరి రోజు, మీరు ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటున్నారా, లేకపోతే మీకు ఎవరికైనా ఉత్తరం రాయాలనుకుంటున్నారా అంటే మన ప్రియమైన వారికి మనం ఏదైనా రాయాలనుకుంటాం, మనకి నచ్చిన వారితో ఏదైనా మాట్లాడాలని మనం ఆశపడుతూ ఉంటాం కదా. కానీ అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి పత్రిక రాస్తూ ఉన్నారనమాట. అంటే అర్థం చేసుకోండి, తిమోతి గారిని పౌలు గారు ఎంతగా ఆ యొక్క దైవికమైనటువంటి విషయాల్లో యవ్వనస్తుడు. తిమోతి గారు చాలా యవ్వనస్తుడు, పౌలు గారు అప్పటికే చాలా వృద్ధాప్యంలో ఉన్నారనమాట. అయితే ఆ యొక్క ఆసక్తి తిమోతి గారికి, యవ్వనస్తుడైనటువంటి తిమోతి గారికి ఉన్నటువంటి ఆసక్తిని బట్టి చివరగా ఆయనను బలపరచడానికి పౌలు గారు ఆ పత్రిక రాస్తూ ఆ పత్రికలో ఏమంటూ ఉన్నారంటే 4వ అధ్యాయం 7వ వచనంలో చూడండి, ఒక్క నిమిషము 5 నుంచి చదువుతాను. 5 నుంచి చదివితే మీకు అర్థమవుతుంది అనమాట. అయితే నువ్వు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్థికునుగా పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. హల్లెలూయా హల్లెలూయా. ఎంత చక్కగా పౌలు గారు మాట్లాడగలుగుతున్నారంటే ఆయన చేసినటువంటి సువార్త కొరకు, క్రీస్తు ప్రభు వారి కొరకు మనందరికీ తెలుసు పౌలు గారు ఏ విధంగా కష్టపడ్డారు అనేది. ఆయన అనేక సార్లు దొంగల చేత కొట్టబడ్డారు, సొంత సహోదరుల చేత మోసగించబడ్డారు, ఓడల్లో సముద్రాల్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఓడలు బద్దలైపోయినాయట, చలికి భయంకరమైనటువంటి ఆహారం లేని పరిస్థితుల్లో. అందుకే పౌలు గారు ఎప్పుడు ఏమంటుంటారంటే నేను ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలో సమృద్ధిగా ఉండడం నేర్చుకున్నాను. అంటే ధనవంతుడిగా ఉన్నప్పుడు నేను ఎలా ఉండాలో నాకు తెలుసు, ఏమి లేని స్థితిలో కూడా నేను ఎలా బ్రతకాలో నాకు దేవుడు నేర్పించారన్న విషయాన్ని పౌలు గారు చెప్తుంటారు. ఇది మన జీవితాల్లో కూడా మనం నేర్చుకోవాల్సింది. నీకు ఇచ్చిన స్థితిలో, ఏ స్థితిలో కూడాను, ఎలాంటి స్థితి నీకు ఆ సమయంలో ఉన్నా, కష్ట సమయం ఉన్నప్పటికీ, సుఖమైనటువంటి సమయం ఉన్నప్పటికీ, మేలుల సమయం అనుభవిస్తున్నప్పటికీ కూడా ఎలా బ్రతకాలో క్రీస్తునందు మనం ఎప్పుడూ కూడాను నేర్చుకొని బ్రతుకుతూ ఉండాలి. అదే మనకి పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తారు పౌలు గారి జీవితం ద్వారా. పౌలు గారు ఏమంటూ ఉన్నారంటే మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇదే కదా ముఖ్యమైనటువంటి విషయము. మన జీవితాల్లో మనం విశ్వాసాన్ని కాపాడుకుంటే
కాపాడుకోవాలి. మన పరుగు కడముట్టించే వరకు కూడాను మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. పౌలు గారు అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నారు అంటే నిజంగా ఎంత గొప్ప విషయం. అంటే ఆ తర్వాత వచనం కూడా చూడండి, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ఈ యొక్క విశ్వాసం అనేటటువంటి పరుగు పందెంలో మనం నుంచొని ఉన్నాము. అనేక సార్లు మనం తెలియపరుస్తూ ఉన్నాను, యేసుక్రీస్తు ప్రభు వారు మన గురి, ఆయన గురి దగ్గరకు మనం పరిగెత్తుతూ ఉండాలి. ఎలా పరిగెత్తాలి? విశ్వాసంతో పరిగెత్తాలి. విశ్వాసంతో మనం పరిగెత్తి ఆయనను చేరుకోవాలి. ఒక దినము ఆయనను చేరుకున్నప్పుడు మనకొచ్చే బహుమతి ఏంటంటే నీతి కిరీటం మనకు ఇస్తారు. ఈ లోకంలో పరిగెత్తిన వాళ్ళకి ఏదో ఒక బహుమతులు ఇస్తూ ఉంటారు కదా, ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి. మనకైతే పరిగెత్తుతున్న ప్రతి ఒక్కరికి నీతి కిరీటం ఉంది. ఎవరో ఒక్కళ్ళు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ లేదు మన దేవుని దగ్గర. అందరికీ ఒకటే ప్రైజ్ ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నీతి కిరీటము మనందరికీ ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. పౌలు గారు అదే తెలియపరుస్తూ నాకు మాత్రమే కాదు తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. మంచి పోరాడమంటూ ఉన్నారు. ఇదే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మంచి పోరాటం. ఏం పోరాటము? మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి గొడవల్లో పోరాడమని చెప్తున్నారా? మన జీవితాల్లో పోరాటాలు ఎలా ఉంటాయి? ఎప్పుడు చూసినా కానీ మన పక్క వాళ్ళ మీద పోరాటాలు, మన ఎదురు వాళ్ళ మీద పోరాటాలు, ఇంకా ఏవేవో పోరాటాల్లో మనం విసిగిపోతూ ఉంటాము. ఆ పోరాడమని చెప్పట్లేదు. విశ్వాసములో మీరు పోరాడండి అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు ఈ దినము. చూడండి, అనేక పోరాటాలు ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాము. యుద్ధాలు జరుగుతుంటాయి దేశాల మధ్యలో. దేశాలు ఏం సాధిస్తారు వాళ్ళు అంటే నష్టాన్నే సాధిస్తూ ఉంటారు. మనకి తెలుసు కదా, ప్రపంచ యుద్ధాలు మీరు ఎప్పుడైనా మీరు చదువుకున్న సమయాల్లో మీరు చూసుంటే 1914 నుంచి 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఏమైనా సాధించారా అంటే ఏం సాధించలేదు. కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోవటం తప్పించి సాధించింది ఏమి కూడాను లేదు. అలాగే రెండవ ప్రపంచ యుద్ధము మనందరికీ తెలుసు, జర్మనీకి సంబంధించిన హిట్లర్ అనే ఒక వ్యక్తి యొక్క స్వార్థం కోసం జరిగింది. అతడు పోలాండ్ అనే దేశాన్ని ఆక్రమించాలని చెప్పేసి ఇంకా అనేకమైన దేశాల మీద తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని హిట్లర్ అనే అతను మొదలుపెట్టినటువంటి ఆ రెండవ ప్రపంచ యుద్ధం కూడా 1939 నుంచి 45 వరకు జరిగింది. 6 సంవత్సరాలు రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. దానివల్ల ఏమైనా సాధించారా అంటే కోట్ల జనాభా నష్టమైపోయింది, చనిపోయారు. కోట్ల జనాభా, అనేక మంది కాళ్ళు చేతులు పోగొట్టుకొని ప్రాణాలు పోగొట్టుకున్నారు. కోట్ల జనాభా, అలాగే అధికమైన ధనము నష్టం జరిగిందే తప్పించి ఆ పోరాటాల్లో వారు సాధించినది ఏమీ కూడాను లేదు. కాబట్టి లోకపరమైన పోరాటాల గురించి మన యేసుక్రీస్తు వారు మాట్లాడలేదు. కానీ ఇదిగో మీరు పోరాడవలసింది విశ్వాసములో. మీరు ఎవరి మీద పోరాడాలో తెలుసా? మీ విశ్వాసాన్ని దొంగలిస్తుంది ఎవరో తెలుసా? మిమ్మల్ని దేవుని వైపు తిప్పకుండా ఆ విశ్వాసంలో నువ్వు పరిగెడుతూ ఉంటే ఆపడానికి ప్రయత్నం చేస్తుంది ఎవరో తెలుసా? అపవాది సాతాను అక్కడ మనందరినీ కూడాను విశ్వాసంలో తగ్గించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ విశ్వాస పోరాటంలో మనం ఉన్నాం. కాబట్టి ఆ పోరాటంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎవరు మనల్ని ఆపుతున్నారు? ఎందుకు మనల్ని ఆపుతున్నారు? ఆ విశ్వాసంలో మనల్ని ఎందుకు పడేయాలని ప్రయత్నం చేస్తున్నారో మనందరికీ తెలుసు. ఒక్కసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంతో చూడండి. అందరూ కూడాను ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారి విషయాన్ని తెలియపరుస్తూ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము అందరము కనుక తీయగలిగితే చూడండి, మన అందరము కూడాను అక్కడ చూసుకోగలిగితే ఏలయనగా చూడండి, ఒక్కసారి అందరూ తీశారు కదా బైబిల్ గ్రంథాలు. ఏలయనగా మనము పోరాడుతుంది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాడుచున్నాము. ఎవరితో పోరాడుతున్నాం మనం ఇప్పుడు? మనం పోరాడుతున్నది దురాత్మల సమూహముతో పోరాడుచు ఉన్నాం అనమాట. మనకి తెలియట్లేదు మనం పోరాడుతుంది అనుకుంటున్నాము. మన పక్క వాళ్ళతోటి, మన ఎదురు వాళ్ళతోటి, మన చుట్టుపక్కల మనల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళతోటి పోరాడుతున్నాం అనుకుంటున్నాం. కానీ ఆడ పోరాటాలు తీసుకొస్తుంది వాళ్ళల్లోకి ఎవరు అంటే అంధకార సంబంధమైన దురాత్మల శక్తులు వాళ్ళలో దూరి మనలో ఏకమత్యం లేకుండా, మనలో ఐక్యత లేకుండా, మనలో క్రీస్తు కొరకు మనం బ్రతకాలన్న ఆశంతటిని కూడా తీసివేస్తూ, మనల్ని ఎప్పటికప్పుడు నీరసింపజేస్తూ, మనల్ని అన్నిటి విషయాల్లో కూడా తగ్గింప చేయడానికి ప్రయత్నం చేస్తున్నది ఎవరు అంటే వారిలో ప్రవేశిస్తున్నటువంటి అంధకార సంబంధమైన దురాత్మల శక్తులు. హల్లెలూయా హల్లెలూయా. మీరు అనుకుంటున్నారేమో మిమ్మల్ని కోపడుతున్నవారు, మిమ్మల్ని తిడుతున్నవారు, మిమ్మల్ని దూషిస్తున్నవారు వీళ్ళే ఏంటి మమ్మల్ని ఇలా చేస్తున్నారు అని చెప్పేసి. అది వాళ్ళు చేస్తున్న
పని కాదు. వారిలో దురాత్మల శక్తులు ప్రవేశించి మనల్ని దేవునిలో ఏకంగా ఉండనివ్వకుండా మనల్ని దేవునిలో నుంచి దూరపరచడానికి, విశ్వాసంలో మనం బలహీనపడటానికి ఇంత కష్టపడ్డా, ఇంత ప్రార్థన చేసుకుంటున్నా, ఇంతగా దేవుని కొరకు బ్రతుకుతున్నా మరలా ఎందుకో మనకి నిరాశ, నిస్పృహలు అంటే ఇదిగో అలా చేయడానికే వారిలో దురాత్మల శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. అంధకార సంబంధమైనటువంటి శక్తులు వారిలో దూరి మనందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నాయన్న విషయాన్ని మనం గ్రహించి వాటిని ఎదిరించాలి అంటే మనం ఎలా ఉండాలో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. చూడండి, ఆ కింద వచనాలు మనం చూసుకోగలిగితే, ఆకాశ మండలం ఉన్న దురాత్మల సమూహంతో మనం పోరాడుచున్నాము, అందుచేత మీరు ఆపద్దినమందు, అంటే అలాంటి దినాలు మీకు వస్తూ ఉన్నప్పుడు, ప్రైజ్ ద లార్డ్, అలాంటి దినాలు మనకు వస్తూ ఉన్నప్పుడు మనము ఎలా ఉండాలనే విషయాన్ని దేవుడు మనకు తెలియపరుస్తున్నారు. మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు ఏం చేయాలో చూస్తూ ఉన్నాను. చూడండి, సమస్తమును నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడు ఒక కవచాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనము ఈ యొక్క భయంకరమైనటువంటి దురాత్మల శక్తులతో పోరాడాలంటే నీ వల్ల నా వల్ల కాదు. మనమంతటా మనమే నేను పోరాడేస్తాను, లేకపోతే నేనేదో పక్కనున్న వాళ్ళతో గొడవలు పెట్టుకున్నట్టు దీంతో కూడా గొడవలు పెట్టేసుకుంటాను ఈ దురాత్మ శక్తితో, అంటే అది వద్దు అంటున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు వాళ్ళతో పోరాడొద్దు. వాళ్ళు కావాలని అంధకార సంబంధమైన శక్తులతో కూడబడి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంతటి అపనిందలైనా మన మీద వేయడానికి సిద్ధపడతారు, ఎంత భయంకరంగా అయినా మనల్ని దూషించడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వారు కాదు మాట్లాడుతుంది, వారిలో ఉన్న ఆ యొక్క భయంకరమైనటువంటి దురాత్మల శక్తులు. అలాంటి శక్తులతో పోరాడటానికి నీ వల్ల కానే కాదు, నువ్వు ఒక్కదానివే పోరాడాలంటే అవ్వనే అవ్వదు. పరిశుద్ధాత్మ దేవుడు నేనిస్తున్న సర్వాంగ కవచమును ధరించుకో అని చెప్తూ ఉన్నారు. ఏంటి దేవుడు మనకిస్తున్న సర్వాంగ కవచం? సైనికుడు యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు మనందరికీ తెలుసు, ఊరికనే ఏం పట్టుకోకుండా స్ట్రైట్గా వెళ్ళి యుద్ధం భూమిలో నిల్చుంటే వాడు గెలవలేడు. సైనికునికి ఏమైతే ఏర్పాట్లు ఉంటాయో, సైనికుడు ఏమేమి ధరించుకొని వెళ్ళాలో, ఏదైతే తన యొక్క ప్రాణరక్షణ కొరకు అతను పెట్టుకోవాల్సిన కవచాలు కానీ, అతను యూజ్ చేసుకోవాల్సినటువంటి గన్స్ కానీ, లేకపోతే కత్తులు కానీ, ఏవైనా తను ఏవైతే ఏర్పాటు చేసుకొని వెళ్ళాలో వాటన్నిటిని తీసుకొని వెళ్ళి యుద్ధ భూమిలో నిల్చుంటేనే యుద్ధంలో వాడు గెలవగలుగుతాడు. అలాగే మన దేవుడు కూడాను మనకి కూడా ఈ అంధకార శక్తుల నుంచి నువ్వు రక్షింపబడాలి అంటే నేనిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోమని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. చూడండి, సర్వాంగ కవచం ఏంటో మనందరికి చూసుకోగలిగితే, ఏలయనగా మీ నడుముకు ఫస్ట్ మనం ఎక్కడెక్కడ ఏ విధంగా రక్షింపబడతాము, ఎక్కడ అపవాది వేసేటటువంటివి బాణాలు మనకి తగలకుండా ఉండాలి అంటే, ఆ భయంకరమైనటువంటి శక్తులు మన మీదకి అటాక్ చేయకుండా ఉండాలంటే మనం ఏం ధరించుకోవాలి? మీ నడుముకు సత్యం అనే దట్టి కట్టుకొని, నీతి అనే మైమరుపు తొడుగుకొని. దేవుడిచ్చే కవచాలు ఎలా ఉంటాయి అంటే, ఇదిగో సైనికులు మనకి బయట సైనికులు ఇచ్చినట్టు, యుద్ధ భూమిలోకి ఇచ్చినట్టు ఒక డాలు లేకపోతే ఇట్లాంటివి కాదు. మన దేవుడిస్తున్నవి ఏంటి అంటే, ఇదిగో సత్యం అనేటటువంటి సత్యమును మనము గట్టిగా కట్టుకోవాలి, నీతి అనే మైమరుపు తొడుక్కోవాలి. సత్యాన్ని మనం మాట్లాడగలిగే వారిగా ఉండాలి, సత్యాన్ని మనం దడిగా కట్టుకొని ఉండాలి. అలాగే నీతిగా మనం బ్రతకాలి లోకంలో. ఈ రెండు కూడా మన జీవితాలకి చాలా ముఖ్యమైన విషయాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు. మీ నడుముకు సత్యం అనే దట్టి కట్టుకో, నీతి అనే మైమరుపు తొడుగుకొని, ఇంకా చూస్తే పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు తొడుక్కొని నిలవబడుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగ నీవు పాదాలకు ఎప్పుడు కూడా సమాధానమైనటువంటి మంచి విషయాలు, అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎవరితో ఉంటున్నా కానీ నీకు అవతల వైపు ఉన్నది పెద్ద శత్రువే అయినా, నిన్ను అసలు చంపడానికే వస్తున్నటువంటి శత్రువు అయినప్పటికీ కూడా వారితో సమాధానంగా ఉండేటటువంటి పాదాలకు జోడని తొడుక్కొని వెళ్ళాలంట. ఆ ఇంటికి వెళ్ళాలంటే నువ్వు ఖచ్చితంగా సమాధానం అనే పాదాలకు పట్టుకొని అలాంటి జోడే తొడుక్కొని వెళ్ళమంటూ ఉన్నాడు దేవుడు. కోపంతోను, కసితోను, లేకపోతే ఇంకేదో మనం సాధించాలని వెళ్ళకూడదట. మనము ఎప్పుడు కూడా సమాధానం అనేటటువంటి పాదాలను జోడిగా కట్టుకొని ఉండాలి. అంటే ఎంతటి విషయమైనప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు పాపులందరినీ కూడాను, వారందరూ ఇదిగో వీళ్ళు పాపులు అని చెప్పేసి లోకంలో మనమైతే కొంచెం ఏదైనా చిన్న తప్పు చేసిన వారిని ఆ తప్పుతో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అదే ఎవరు అంటే ఆ వ్యక్తి పేరు చెప్పాలి అంటే ఆ వ్యక్తికి ముందు ఆ తప్పు చేసిన పని చెప్పి మరి అదేనండి వాళ్ళు, అదేనండి వీళ్ళు అలా మాట్లాడుతూ ఉంటాం మనమైతే. కానీ మన ప్రభు అయిన క్రీస్తు వారు ఎప్పుడు పాపాత్మురాలైనటువంటి స్త్రీని కూడా, ఇదిగో పాపాత్మురాలైన స్త్రీ ఇలా రా
అని పిలవలేదు, లేకపోతే ఇదిగో పాపం చేస్తున్న స్త్రీ నువ్వు ఇంకా పాపం మానుకో అలా ఎప్పుడు మాట్లాడలేదు. అమ్మా అని ప్రభువైన క్రీస్తు వారు మాట్లాడే, అమ్మ ఇక నుంచి నువ్వు జాగ్రత్తగా పాపం చేయకుండా ఉండు, నీ పాపములు క్షమించబడ్డవే అని దేవుడు అమ్మ అని పిలుస్తాడు. నిన్ను నన్ను కూడా ఆయన పిల్లలుగా పిలుచుకుంటూ ఉన్నాడు, కుమారులు కుమార్తెలుగా ఆయన చూస్తూ ఉన్నాడు. మన ఇంట్లో కూడా మన తల్లిదండ్రులు మనకు తెలుసు, మనం ఏదైనా చిన్న తప్పు చేస్తే గద్దిస్తారేమో కానీ మనల్ని విడిచిపెట్టుకోరు. అలాగే మన దేవుడు కూడా అంతే, మనం చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉన్నప్పుడు సరిదిద్దటానికి చిన్న చిన్న శిక్షలు ఈ లోకంలోకి మన మీదకి తీసుకొస్తారేమో కానీ ఆ శిక్షల వలన ఆయన సరి చేసుకొని మరలా తన యొక్క ఇంటిలోకి అంటే పరలోకంలోకి చేర్చుకోవాలని ఆశే తప్పించి మనల్ని దూరంగా విడిచిపెట్టాలని కానే కాదు. కాబట్టి అలాంటి కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు మన జీవితాల్లో వస్తూ ఉన్నప్పుడు దేవుని కన్ను నా మీద ఉన్నదని ఇంకా సంతోషించాలి. ఎందుకంటే దేవుడు ఇంకా సరి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. మన జీవితాల్లో ఇంకా ఏదో సరి చేసుకోవాల్సింది ఉంది ఆయన లోకంలోకి ప్రవేశించడానికని. ఇక్కడ ఇంకా ఏం తెలియపరుస్తున్నారో చూడండి. మనము సత్యముగా నీతిగా ఉండాలి, సమాధానం అనే పాదాలు ఎప్పుడు పెట్టుకొని ఉండాలి. ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు పట్టుకొనుడి. నేను నిన్నటి సమయంలో కూడా చెప్పాను, విశ్వాసం ద్వారా భక్తులు అనేకమైనటివి సాధించారు కదా. విశ్వాసం ఎప్పుడు మనకి దేవుని మీద విశ్వాసం అనేది ఎప్పుడు ఉండాలి. ఆయన ద్వారానే మనం అన్నీ కూడాను ఈ లోకంలో సాధించగలుగుతాం. నిన్న కూడా కృపను గురించి తెలియపరిచినప్పుడు కూడా దేవుని కృప ఎవరి మీద ఎక్కువ కుమ్మరించబడుతుంది అంటే ఎవరు ఎక్కువ విశ్వాసం చూపిస్తే వాళ్ళ మీద ఎక్కువ కృప కుమ్మరించబడుతూ ఉంటుంది. లోకంలో అందరి మీద దేవుని కృప ఉంటుంది. ఎలాంటి కృప అది? అందరికీ వచ్చే వర్షాలు వస్తాయి, అందరికీ వచ్చే ఎండలు వస్తాయి, అందరికీ సమకూర్చేటటువంటి ఫలాలు పండ్లు కాస్తూ ఉంటాయి. అది అందరికీ, అది భక్తిహీనులకి ఉంటుంది, భక్తులకి ఉంటుంది. కానీ భక్తులుగా మన జీవితాల్లో విశ్వాసం చూపించే వారి మీద అధికమైన కృప దేవుడు కుమ్మరిస్తూ తరతరాల బిడ్డల్ని ఆశీర్వదిస్తూ ఆయన లోకంలో మనకి నిత్య జీవము, నిత్య కిరీటము మనకి ఇవ్వటానికి ఆశపడుతూ ఉంటారు. ఆ కిరీటం కొరకు మనం పోరాడాలి, ఆ కిరీటం కొరకు మనం పోరాడాల్సింది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నారు? మంచి పోరాటము పోరాడి తిని. మనం కూడా పోరాడాల్సింది మంచి పోరాటం. ఎలాంటి మంచి పోరాటం అంటే దేవుని కొరకు మనం పడుతున్నటువంటి పని, ప్రయాస, ఆయన పనిలో ఎలా ఉంటూ ఉన్నాము మనందరికీ తెలుసు. పేతురు గారిని చెరసాల్లో బంధించారు. పేతురు గారిని చంపేస్తే వాళ్ళందరూ ఏమనుకున్నారు అంటే సంఘం ఇంకా క్షీణించిపోతుంది, ఇంకేం పర్వాలేదు, ఇంకా అంతా అయిపోతుంది, వీళ్ళని చంపేశామంటే మిగతా వాళ్ళందరూ భయపడిపోతారని యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన చనిపోయి తిరిగి లేచిని వెళ్ళిపోయిన తర్వాత పేతురు గారు వారు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు పేతురు గారు వారిని చెరసాల్లో బంధించారు. చెరసాల్లో బంధించినప్పుడు ఏం జరిగింది మనందరికీ తెలుసు. ఒక దేవదూత వచ్చి పేతురు గారిని అక్కడి నుంచి విడిపించి తీసుకొని వెళ్ళి, ఇదిగో నువ్వు జీవమును గురించిన దేవుని వాక్కులు ప్రకటించు, వెళ్ళు అని చెప్పేసి చెప్తున్నాను. జీవమును గురించిన దేవుని మాటలు, దేవుని యొక్క మాటలు ఎలాంటివి? జీవాన్ని ఇస్తూ ఉంటాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అనేక సార్లు మనందరికీ తెలుసు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించును. హల్లెలూయా, హల్లెలూయా. అనేక సార్లు నేను కూడా మన సంఘంలో తెలియపరిచాను. దేవుని యొక్క మాటలు మనం అత్యధికమైనటువంటి దిగులు, బాధ, శ్రమల్లో ఉన్నప్పుడు మంచిగా దేవుని యొక్క మాటలు, బలపరిచే మాటలు విన్నప్పుడు అనుకోకుండా మనలో జీవం వచ్చేస్తూ ఉంటుంది. అనుకోకుండా మనం శక్తిమంతులం అయిపోతూ ఉంటాము. ఆ నీరసం, ఆ యొక్క అదంతా కూడా మనకు పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే దేవుని యొక్క మాటలు మన మీద పనిచేస్తున్నాయి, మనకి జీవాన్ని ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఆ విధమైన విశ్వాసంలోకి మనం వెళ్ళిపోవాలి. ఈ లోకంలో ఉన్న శ్రమల గురించి, బాధల గురించి, దిగులు గురించి ఇవి ఎప్పుడూ ఉంటాయి, అందరికీ ఉంటాయి. భక్తులందరూ అదే శ్రమల్లో నుంచి బయటకు వచ్చిన వారే. అనేక సార్లు మనకు తెలియదు, క్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారికి శ్రమలు కలుగును అనే వాక్య భాగం ఉంది. క్రీస్తునందు సద్భక్తితో అంటే మంచి భక్తితో బ్రతకను ఉద్దేశిస్తే ఈ లోకంలో శ్రమలు కలుగును అని చెప్పి క్రీస్తు ప్రభు వారే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే నేను కూడా మీలాగే శ్రమలు పడి లోకంలో మీకు మాదిరి చూపించి వెళ్ళాను. నేను భక్తితో, మంచితనంతో మాదిరిగా బ్రతకాలనుకున్నాను కాబట్టే కదా క్రీస్తు ప్రభు వారికి శ్రమలు వచ్చింది లోకంలో. ఆయన ఎవరినైనా ఏమైనా దూషించారా? ఆయన ఎవరినైనా సరే ఎప్పుడైనా సరే తిట్టారా? ఏం లేదే. ఆయన అన్ని మంచి పనులే చేశారు. స్వస్థతలు ఇచ్చారు, అందరికీ మంచి వాక్యాలను బోధించారు. మారుమనసు పొందండి, పరలోక రాజ్యంలో మీరు అందరూ కూడాను చేర్చబడతాను. ఇలాంటి మంచి మాటలు చెప్పిన క్రీస్తు ప్రభు వారిని ఎందుకు అంత విధంగా ఆ విధమైనటువంటి సిలువ శిక్షకు బంధించారు చెప్పండి? మంచి విషయాలు చెప్పినందుకే కదా. కాబట్టి ఈ దినము మంచి విషయాల్లో ఉన్నప్పటికీ కూడాను మనకి కూడా ఇలాంటి శ్రమలు, ఇలాంటి కష్టాలు వస్తాయి. కాబట్టి మీరు పోరాడాల్సిందే అని చెప్తున్నారు దేవుడు. ఈ పోరాటంలో
మీరు వెనక్కి వెళ్ళొద్దని పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అదే పౌలు గారు కూడా తిమోతి గారికి తెలియపరుస్తూ యవ్వనస్తుడైనటువంటి తిమోతి చాలా భయపడిపోతూ ఉన్నాడు అనమాట. ఎందుకంటే చాలా యవ్వనంగా ఉన్నాడు. మరొకటి ఆయనకు ఎఫెసీ అనేటటువంటి పెద్ద సంఘాన్ని పౌలు గారు స్థాపించి ఆ సంఘానికి పౌలు గారు తిమోతి గారిని కాపరిగా పెట్టి వెళ్ళారు, పాస్టర్గా పెట్టి వెళ్ళారు అనమాట. అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా పెద్దవాళ్ళు, వాళ్ళెవ్వరూ కూడాను తిమోతి గారి మాట వినేలాగా లేరు. అందుకనే తిమోతి గారు భయపడుతూ ఉంటే పౌలు గారు బలపరుస్తూ ధైర్యపరుస్తూ, ఇదిగో తిమోతి నువ్వు భయపడొద్దు, నీకు దేవుడు పిరికి ఆత్మను అనుగ్రహించలేదు, ఆయన మంచి ఆత్మను మనకు అనుగ్రహించారు, అది పరిశుద్ధాత్మ పిరికి ఆత్మ కాదు, నువ్వు ధైర్యంగా ఉండు, మంచి పోరాడని తెలియపరిచారు. ఇలా పనులు చేస్తూ ఉన్నప్పుడు మనకి శ్రమలు రావడం సహజం. అదే మత్తయి సువార్తలో మనందరికీ తెలుసు కదా. చూడండి ఒక్కసారి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా మనం చూడగలిగితే ఆ వచన భాగం కూడా, నా నిమిత్తము, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో మీకు అందరికీ తెలిసినటువంటి వచనమే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. ఈలాగ వారు మీకు పూర్వం ముందున్న ప్రవక్తలను కూడా హింసించిరి కదా. చూసారా, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారే అక్కడ మాట్లాడుతుంది, ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభు ఆ జన సమూహాన్ని చూస్తూ ఏం చెప్తూ ఉన్నారు అంటే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలల్లా పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించండి, ఆనందించండి, పరలోకము ముందు మీ ఫలము అధికమవుతుంది. ఇలాగ వాళ్ళు మీ మీద చెడ్డ మాటలు పలికి అపనిందలు వేసి మిమ్మల్ని అంతా కూడా ఇబ్బంది పాలు చేస్తున్నప్పుడు మీరేం భయపడద్దు, మీరు ఖచ్చితంగా మీరంతా కూడాను సంతోషించండి, అప్పుడు మీ ఫలము పరలోకమందు నేను అధికం చేస్తాను. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, పరలోకమందు దేవుడు మన కొరకు అధికమైన ఫలాలను ఏర్పాటు చేశారని. పరలోకమందున్న మీకు ఫలం అధికమవుతుంది. ఇలాగనే వారు కూడా పూర్వమందుండిన ప్రవక్తలను కూడా అదే చేశారు కదా. మనందరికీ తెలీదా, యేషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, యెహెజ్కేలు ప్రవక్త, దానియేలు గారు, వీళ్ళందరినీ కూడాను ఇదిగో వీరు కూడా మంచి మాటలు చెప్పినందుకే, దేవుని యొక్క మాటలు చెప్పినందుకే వారి మీద అపనిందలు, హింసలు, వారు సింహాల బోన్లో వేసేసిన, అగ్నిలో పడవేసిన, వారిని భయంకరమైన హింసలు పెట్టి మురికి గుంటల్లో పడేశారు. ఇర్మియా గారిని అయితే ఎన్నోసార్లు. ఈ విధమైనటువంటి హింసలు వారికి ఎందుకు వచ్చాయి? వారి జీవితాల్లో వారు దేవుని ఎలాగో నమ్మారు, వారు ఎలాగో విశ్వాసం ఉంచుతూ ఉన్నారు, వారి జీవితాల్లో వారికి ఎటువంటి డోకా లేదు, వారు ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు, ఎందుకంటే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచారు. కానీ ఇతరులను మార్చడానికి దేవుడిపించినటువంటి ఆ పనిలో ఉంటూ ఉన్నప్పుడు వారిని చంపడానికి ప్రయత్నం చేశారు, శ్రమలు పాలు చేశారు, అప్పనిందలు పాలు చేశారు. కాబట్టి అలాంటివి మన జీవితాల్లో కూడా వచ్చినప్పుడు మీరు సంతోషించండి, మీరు ఆనందంగా ఉండండి, ఎందుకంటే ప్రవక్తలకు కూడా అలాంటి హింసలే వచ్చాయి. కానీ ఈ దినం ఆ ప్రవక్తలందరూ నాతో ఉన్నారన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నారు. పరలోక రాజ్యంలో వారు ఉన్నారు. బైబిల్ గ్రంథం అంతా కూడా మనకి సాక్ష్యం చెప్తుంది. భక్తుల యొక్క జీవితాలు మనకు తెలీదా? అబ్రహాం గారు ఎక్కడున్నారో, అబ్రహాం గారు, ఆ యొక్క పేద లాజరు, అలాగే ధనవంతుడు, ఆ యొక్క చనిపోయినటువంటి సందర్భంలో అబ్రహాం గారు ఎక్కడున్నారు? పరలోక రాజ్యంలో ఉన్నది మనకి క్లియర్గా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నారు. అంటే ఆల్రెడీ భక్తులంతా పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోయి ఉన్నారు. కాబట్టి మనము కూడా ఒక దినము వారితో పాటు కలుసుకుంటాము. ఇంకా చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రికలోకి మనం మరలా ఒక్కసారి అక్కడికి రాగలిగితే చూడండి, ఇంకా ఏం చేయాలంట, మనం ఏమేమి ధరించుకోవాలి, ఈ సాతాను శక్తుల్ని, ఈ పోరాటాన్ని మనం భరించాలి అంటే ఈ లోకంలో ఆ యొక్క అపవాది వేస్తున్నటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటివి మనం భరించాలంటే సత్యం తెలుసుకున్నాము, నీతిగా ఉన్నాము, పాదాలకు సమాధానమైనటువంటి సిద్ధ మనసు పెట్టుకొని విశ్వాసం అనే డాలు పట్టుకుని మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుతారు. దుష్టుడు వేసే బాణాలు ఎలా ఉంటాయి? అగ్ని బాణాలు వాడు వేస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడాను మామూలు బాణాలు కాదు, అగ్ని బాణాలను దుష్టుడు వేస్తూ ఉంటాడు. ఆ అగ్ని బాణాలు తప్పించుకోవాలి అంటే నీ విశ్వాస జీవితం పెరిగిపోతూ ఉండాలి. క్రీస్తు ప్రభు మీద నీ విశ్వాసాన్ని పెంచుకుంటూ పోవాలి. అలాగే ఇంకా చూడండి, మరియు రక్షణ అనే శిరాస్త్రమును, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. శిరస్సుకి ఏం తగిలించుకోవాలంట? రక్షణలోకి వచ్చావా?
బాప్తీసం తీసుకున్నావా? మారు మనసు పొందావా? మారు మనసు పొంది రక్షణలోకి వచ్చి బాప్తీసంలోకి వస్తే గనక ఆ రక్షణ అనే శిరాస్త్రం నీ శిరస్సుకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ రక్షణ నిన్ను ప్రతి క్షణం కాపాడుతూ ఉంటుంది. ప్రభువైన క్రీస్తు వారిని నమ్మి విశ్వాసంతో నువ్వు రక్షణలోకి రావాలి తొందరగా. ఇంకా ఎవరైనా సంఘంలో రక్షణలోకి రాకపోతే తొందరగా సిద్ధపాటులోకి వచ్చేసేయండి. సిద్ధపాటులోకి వచ్చి నువ్వు ఆ రక్షణ అనేటటువంటి శిరస్సుకు మనము ఆ శిరాస్త్రమును తగిలించుకొని ఉండాలి. మనం సైనికులు మనందరం చూస్తూ ఉంటాం కదా, యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఎలాంటి శిరాస్త్రమును ధరించుకొని ఉంటారు. వారి శిరస్సుకు ఎటువంటి గాయాలు కలగకుండా ఈ లోకంలో పోరాటంలోనే అన్ని జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటూ ఉన్నప్పుడు ఆత్మరక్షణకు కావాల్సినటువంటి మన అందరము కూడా ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి. అది కూడా అనేక సార్లు నేను తెలియపరిచాను. ఈ లోకంలో ఉన్నటువంటి వయసు తక్కువ, మనకి చాలా తక్కువ జీవితం మనందరిది కూడా. ఇక్కడున్న ఈ జీవితం కోసమే, ఈ జీవితాన్ని కాపాడుకోవడానికే ఇన్ని రక్షణలు, ఇన్ని మార్గాలు చూసుకుంటూ ఉంటాము. అనేకసార్లు చెప్పాను కదా, తలకి బయటికి వెళ్తే హెల్మెట్లు పెట్టుకోవాలా, కారులో కూర్చుంటే సీట్ బెల్ట్లు పెట్టుకోవాలా, లేకుంటే కాళ్ళకి బయటికి వెళ్తే మంచి మంచి చెప్పులు వేసుకోవాలా, చలికాలం వస్తే స్వెటర్లు వేసుకోవాలా, ఎండాకాలం వస్తే కాటన్ బట్టలు వేసుకోవాలా, ఇంకా ఫేస్కి చూసుకుంటే క్రీములు రాసుకోవాలా, లేకపోతే ఇంకా ఎన్నో 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 రకాలైన జాగ్రత్తలు. ఈ శరీరం అక్షయం అయిపోయేదంటే త్వరగా పాడైపోయేటటువంటి శరీరం. ఒక్కసారి చనిపోయిన తర్వాత మనల్ని ఎవరింట్లో కూడా పెట్టుకోలేనటువంటి ఈ శరీరం గురించి ఇంత రక్షణ తీసుకుంటున్నప్పుడు ఆత్మ యుగ యుగాలు ఉండాల్సినటువంటి ఆత్మరక్షణకు ఏం చేస్తూ ఉన్నాం మనం? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఆత్మరక్షణ కొరకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆ ఆత్మను రక్షించుకోవటానికే ఇవన్నీ మనం చేయవలసినటువంటివి. అపవాది మనల్ని రక్షణలో నుంచి తీసివేయటానికి, విశ్వాసంలో నువ్వు తొలగిపోవటానికి అనేకమైనటువంటివి భయంకరమైనటువంటి అగ్ని బాణాలు వేస్తూ ఉంది. ఆ అగ్ని బాణాలు నీతో మాట్లాడుతూ ఉంటాయి. ఆ అగ్ని బాణాల వల్ల నువ్వు నీరసమైపోతూ ఉన్నామేమో. చాలా జాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని దేవుడు తెలియపరుస్తున్నారు. ఇంకా నువ్వు చూడగలిగితే చూడండి, ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు ఏం తెలియపరుస్తూ ఉన్నారు అంటే, ఇదిగో ప్రతి విధమైనటువంటి ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపనలు చేయించు. ఇంకా మనం ఏం చేయాలో తెలుసా? ఎలా పోరాడాలో, దేనిలో పోరాడాలో తెలుసా? మనం అందరం కూడాను మొట్టమొదటిగా మంచి పోరాటము అంటే ఇదిగో అపవాది వేస్తున్నటువంటి అగ్ని బాణాలను తప్పించుకోవడానికి మనము దేవుడిస్తున్నటువంటి సర్వాంగ కవచమును ధరించుకోవాలి. మరి ముఖ్యంగా ఇంకా మనం ఏం చేయాలి అంటే, ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తూ ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. ప్రార్థనలో పోరాటం చూసారా? ఇంకా ఇవన్నీ ధరించుకున్న తర్వాత దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని కూడా ధరించుకున్న తర్వాత, దేవుని వాక్యం అనేటటువంటిది ఆత్మ ఖడ్గం. ఆ ఖడ్గం పట్టుకొని ఉండాలి ఎప్పుడు. దేవుని యొక్క వాక్యం మనల్ని బలపరుస్తూ ఉంటుంది. ఎదుటికి మనిషి ఏదైనా మాట్లాడుతూ ఉంటే దేవుని వాక్యాన్ని తలంచుకొని నిన్ను నువ్వు తగ్గించుకొని ఎదుటి మనిషితో పోరాటానికి వెళ్ళిపోకూడదు. కానీ మనల్ని మనం తగ్గించుకొని దేవుని యొక్క వాక్యం ఇలా మాట్లాడింది కాబట్టి ఈ క్షణం ఈ సమయంలో నేను మౌనంగా ఉండటమే మంచిది అని చెప్పేసి మనల్ని మనం తగ్గించుకొని ఉంటే కనుక దేవుడు మన వైపు నుంచి పోరాడతాడు. మనమే పోరాటం మొదలు పెట్టేస్తే దేవుడు మన పోరాటంలో కదిలించుకోడు. ఎలాగో నువ్వు పోరాడుతున్నావు కదా, ఇక నా పని ఏముందిలే అని చెప్పేసి దేవుడు పక్కకుంటారు. కాబట్టి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు మనల్ని దూషిస్తున్నా, అపనిందలు వేస్తున్నా, నిన్ను నువ్వు తగ్గించుకొని ఖచ్చితంగా సమాధానంగా ఉండడానికే వాళ్ళతో ప్రయత్నం చేస్తే దేవుడే వాళ్ళ మనసును మారుస్తాడు. దేవుడే మన వైపు నుంచి పోరాటాన్ని మొదలు పెడతాడు. ఇదే కాకుండా ప్రార్థనలో నువ్వు పోరాటం చేయాలి. ప్రార్థనలో మనం పోరాటం చేయగలిగేవారుగా ఉన్నామా? ప్రార్థనలో నీకు ఏది అడుగుతున్నావో దేవుడు అన్నీ నేను అనుగ్రహిస్తానని చెప్తూనే ఉన్నారు కదా, మరి అడగటంలో నువ్వెందుకు ఆలస్యం చేస్తూ ఉన్నావు? ప్రార్థనలో పోరాటం చేయటం అంటే అర్థం ఏంటంటే అనేక సార్లు ఆయన దగ్గర మోకరించుకొని ప్రార్థించుకుంటూ ఉండాలి, అడుగుతూ ఉండాలి. నీకు కావాల్సింది ఏంటో, నీకు కావాల్సింది, నాకు కావాల్సింది ఆయన ఎలాగో అనుగ్రహిస్తూనే ఉంటారు. మన ప్రతి అవసరతను ఆయన తీరుస్తానని ఆయన ఇచ్చిన వాగ్దానం మనకుంది. కానీ మనం పోరాడాల్సింది ఏంటంటే, ఇదిగో అయ్యా పరిశుద్ధ ఆత్మదేవుని నాకు అనుగ్రహించు, నీ చిత్తం నెరవేర్చే బిడ్డలుగా ఉండటానికి నాకు ధైర్యాన్ని ఇవ్వు, నీ చిత్తమే నేను నెరవేర్చే బిడ్డలుగా ఉండటానికి నాతో నువ్వు ఉండు. ఇలాంటి ప్రార్థనలు మనం చేయగలిగితే లోకంలో మనకు కావాల్సినవన్నీ ఆయన ఎలాగో చూసుకుంటారు. అడగాల్సిన విషయాలు మనం పెద్దగా అడగాల్సిన పని లేదు. నీకు కావాల్సిన ఆహారము, నీకు కావాల్సిన బట్టలు, నీకు కావాల్సినటువంటి అవసరతలన్నీ కూడా ఆయన ఎలాగో నేను తీరుస్తానని వాగ్దానం మనకుంది. నీ ప్రతి అవసరమును
క్రీస్తు ప్రభు యొక్క ఐశ్వర్యం చొప్పున తీరుస్తానన్నాడు. అంటే ఏంటి? మన ప్రభు ఐశ్వర్యవంతుడు. మన ప్రభు ఐశ్వర్యవంతుడు కనుక ఆయన ఐశ్వర్యం చొప్పున మనకు తీరుస్తానన్నాడు. అంటే ఎంత ఐశ్వర్యవంతుడు, ఆ ఐశ్వర్యంలో మనకెంత కావాలో అంత తెలిసి అన్నీ మనకు అనుగ్రహిస్తానని చెప్పి దేవుడు తెలియపరుస్తున్నారు. కాబట్టి దానికోసం నువ్వు ప్రార్థనలో పోరాడాల్సిన పని ఏం పెద్దగా లేదు. నాకు అది కావాలి, ఇది కావాలి, మా ఇంట్లో అవి కావాలి, ఇవి కావాలి, వాటి గురించి కాదు. కానీ నువ్వు ప్రార్థనలో పోరాడాల్సింది దేనికోసం అంటే నీ చిత్తం నెరవేర్చే బిడ్డగా ఉండటానికి నాకు శక్తినివ్వు దేవా. నీ చిత్తంలో నేను ఎక్కడైనా తొలగిపోతున్నానేమో, విశ్వాసంలో నేను ఎక్కడైనా తొలగిపోతూ ఉన్నానేమో, ఇంకా నువ్వు ఇదిగో ప్రతి క్షణము సమాధానంగా ఉండటానికి నాకు సహాయం దయచేయి. నేను సమాధానంగా ఎవరితోనూ ఉండలేకపోతున్నానేమో, నా జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు, శ్రమల వలన నేనేమైనా సరే నీలో నుంచి తొలగిపోతానేమో, నీ మార్గంలో నుంచి పక్కకు వెళ్ళిపోతానేమో, ఈ వాటిల్లో పక్కకు వెళ్లకుండా నన్ను నీ మార్గంలో ఉంచు. నీ చిత్తం నెరవేర్చే బిడ్డగా నన్ను ఉంచు. ఇదిగో మంచి పోరాటం పోరాడే స్త్రీగా లేకపోతే పురుషునిగా మమ్మల్ని తయారు చేయి. ఒక దినం నీతో పాటు నిత్య జీవంలో ఉండటానికి మాకు సహాయం దయచేయి. మా తరతరాల బిడ్డలు కూడా నీలో నిలబడటానికి సహాయం దయచే. ఇలాంటి ప్రార్థనలు ఎప్పుడైనా చేశామా? ఈ ప్రార్థనల కోసం పోరాడాలట. వీటి కోసం పోరాడితే గనక మన జనరేషన్స్ తరతరాల బిడ్డలు పరలోక రాజ్యంలో దేవుని నిత్య మహిమలో మన అందరము ఉంటామని దేవుడు తెలియపరుస్తున్నారు. అలాంటి పోరాటం మనకు కావాలి. ఒకసారి కొలసీలకి రాసిన పత్రికలో కూడా ఒకసారి మనం చూసుకోగలిగితే చూడండి, కొలసీలకి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము, కొలసీలకి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం మనందరం చూసుకోగలిగితే 4వ అధ్యాయం 12వ వచనము, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారినై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వ్యక్తి చూడండి, ఎపఫ్రా అనేటటువంటి వ్యక్తి గురించి అపోస్తలుడైన పౌలు గారు కొలసీ సంఘానికి రాస్తూ, మీరు సంపూర్ణులు, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మతో నిశ్చయిత గలవారై నిలకడగా ఉండవలని మీ కొరకు ప్రార్థనలో ఆయన పోరాడుతూ ఉన్నాడంట. కొలసీ సంఘం కొరకు ఎపఫ్రా పోరాడుతూ ఉన్నాడు. కొలసీ సంఘానికి కాపరి ఎపఫ్రా గారిని అక్కడ మనకు పెట్టి వెళ్ళారనమాట. కొలసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క కాపరిని పెట్టి వెళ్ళారు. పౌలు గారు సంఘాన్ని స్థాపించుకుంటూ వెళ్ళిపోయారు. ఆయన పని చాలా పెద్దది. సో అక్కడే ఉండిపోలేరు. ఒక సంఘాన్ని స్థాపించి ఇంకా ఆ సంఘంలోనే పౌలు గారు నిలబడితే అవ్వదు. కాబట్టి పౌలు గారి ప్రయాణాలు అనేకమైన ఉన్నాయి. నేను మొన్న కూడా మీకు బైబిల్ గ్రంథంలో చివర ఆ యొక్క చూపించాను, మ్యాప్ పాయింటింగ్ చూపించాను. ఆ మ్యాప్ పాయింటింగ్లో పౌలు గారి ప్రయాణాలు అని చెప్పేసి చివరి మ్యాప్ పాయింటింగ్ అంతా కేవలం ఆయన ప్రయాణం చేసిన ప్రయాణాలు, ఏ ప్రదేశాలకు వెళ్ళి ఆయన సంఘాలను స్థాపించారు, ఆ సంఘాలను ఏ విధంగా కాపరులను నియమించారన్న విషయం మనం మాట్లాడుకున్నాం. ఆ కాపరిలో ఎపఫ్రా అనే ఆయన కొలసీ సంఘానికి కాపరి. ఆయన ఆ కొలసీ సంఘ సభ్యుల కొరకంట ఎప్పుడు ప్రార్థనలో పోరాడుతున్నారంట. ఎందుకు పోరాడుతున్నారు అదే నేను మళ్ళా చెప్తున్నాను. ఆ సంఘ కాపరికి పర్వాలేదు, ఆయన విశ్వాసంతో ఉన్నాడు, దేవుడు ఖచ్చితంగా ఆయన పరలోక రాజ్యానికి తీసుకెళ్ళిపోతాడు. ఇంకెవ్వరి కోసం పోరాడుతున్నాడు? తన కోసం కాదు, వాళ్ళందరూ పోరాడుతుంది మీకోసం, మన కోసం పోరాడుతూ ఉన్నారు. వారు సంఘస్థుల కోసం పోరాడుతూ ఉన్నారు. ప్రార్థనలో సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ రక్షింపబడాలని, వారు సంపూర్ణతలోకి వచ్చేయాలని చెప్పేసి పోరాడుతూ ఉన్నారు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం కూడా ఇతరుల కొరకు ప్రార్థించేవారిగా ఉన్నామా? ఎప్పుడు మన అవసరతల కొరకైనా ఇతరులు కూడా సంపూర్ణమైనటువంటి రక్షణలోకి రావాలి. దేవా, ఏ ఆత్మ నశించడం నీకు ఇష్టం లేదు. ఇదిగో నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇంకా రక్షింపబడలేదు, లేకపోతే నా కుటుంబంలో ఇంకా కొంతమంది రక్షింపబడలేదు, వారందరూ రక్షణలోకి రావాలి దేవా. వారికి అలాంటి మనసును దయచేయి దేవా. వారితో మీరు మాట్లాడండి దేవా. ఇదిగో ఇలాంటి విషయాల గురించి మనం పోరాడాలి. అక్కడ పోరాడుతున్నారు భక్తులు. ఆ ఎపఫ్రా అనే వ్యక్తి పోరాడబట్టి కొలసీలో సంఘంలో ఉన్న అనేక మంది దేవునిలోకి వచ్చారు. కాబట్టి మనం కూడా ఒకరి కొరకు పోరాడే ప్రార్థనలో పోరాడే వారిగా ఉండాలి. ఒకరినొకరు పురికొల్పుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఆత్మ ఎక్కడైనా దిగజారిపోతూ ఉంటే వారితో మాట్లాడి మరలా దేవునిలో నిలబెట్టగలగాలి. ఇదిగో నువ్వు ఏదో నీ అవసరాలు ఈ లోకంలో తీరలేదని చెప్పేసి నువ్వు దేవుని నుంచి పక్కకి వెళ్ళిపోతున్నావేమో. కాదు, దేవుడు ఖచ్చితంగా నీకును నీ కుటుంబానికి ఒక దినం కావాల్సినవన్నీ అనుగ్రహిస్తాడు. ప్రస్తుతం నువ్వు విశ్వాసంలో నిలబడు అని చెప్పేసి మనల్ని వాళ్ళకి తెలియపరిచి వాక్యాల ద్వారా వారిని పురికొల్పాలి. ఆ విధమైనటువంటి జీవితాల్లో మన క్రైస్తవ జీవితాలు ఉండాలి. మనం క్రీస్తులోకి అనేక సార్లు నేను తెలియపరిచాను, జస్ట్ బాప్తీసం తీసుకొని క్రీస్తులోకి వచ్చాము, కానీ ఇంకా క్రీస్తులా మనం మారలేదు. క్రీస్తులా మారటమే మన జీవితమే ప్రయాణం అంతా కూడా.
నీకు ఎంత వయసు వస్తే అంత వయసు వరకు కూడాను మనకి ఈ రోజుతో ఒక రోజుతో అయిపోయేది కాదు. అది సంపూర్ణతలోకి రావడం అంటే నువ్వు బ్రతికున్నంత కాలం పోరాటం సాగిస్తూనే ఉండాలి. మనం చివరి క్షణం వరకు కూడాను ఆ పోరాటంలోనే ఉంటాము. అలాంటి మంచి పోరాటం పోరాడాలనే అపోస్తలుడైన పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నారు. కొంతమంది ఈ మంచి పోరాటంలో ఉండకుండా దేవుని మీద పోరాడే వాళ్ళలో ఉంటూ ఉంటారు, దేవునికి వ్యతిరేకంగా పోరాడే వాళ్ళలో ఉంటారు. ఏదైనా జరగకపోతే దేవుడు నాకు అది చేయలేదు, ఇది చేయలేదు, కాబట్టి నేను ఇంకా దేవునిలో ఉండనని, అలాంటి పోరాటాలు మనకి వద్దనే వద్దు. అదే ఆ ఒక్క విషయం కూడా నేను చెప్పి ముగిస్తాను. చూడండి, ఈ దినం యొక్క వాక్య భాగాన్ని అపోస్తల కార్యంలో మనం చూసుకోగలిగితే కొంతమంది అలాగే పోరాడుతూ ఉంటే ఇదిగో అక్కడ ఉన్నటువంటి గమాలియేలు అనేటటువంటి ఒక వ్యక్తి తెలియపరుస్తూ ఉన్నారనమాట. అపోస్తల కార్యము మనందరము తీయగలిగితే 5వ అధ్యాయము, అపోస్తల కార్యము 5వ అధ్యాయం దగ్గరికి రాగలిగితే అందరూ కూడాను 39వ వచనం దగ్గరికి రాగలిగితే చూడండి ఒకసారి. 5వ అధ్యాయము 39వ వచనము. దేవుని వలన కలిగినదాయన మీరు వాటిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారవుదురు సుమి. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఏడేం జరుగుతుందో మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలులు అంటే ఎవరు? శిష్యులు, పేతురు గారు, వీళ్ళంతా కూడా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉంటే అక్కడున్న వారందరూ యూదులు, అక్కడున్న రోమా సామ్రాజ్యం అంతా వారిని బంధించి కొట్టుతుంది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్రం బాగా తెలిసిన గమాలియేలు అనే ఒక వ్యక్తి అందరినీ పిలిచి ఏం చెప్తూ ఉన్నాడు అంటే, ఇదిగో దీనికంటే ముందు అంటే ఈ అపోస్తలులు పేతురు గారు వీరికంటే ముందు ఆ పై వచనాలు మీరు చదువుకోండి. ఒకరిద్దరు వ్యక్తులు మేము కూడా దేవునికి సంబంధించిన విషయాలు చెప్తాము అని మొదలుపెట్టారు. కానీ వారు చనిపోయిన తర్వాత ఆ యొక్క విషయాన్ని ఎవ్వరూ కూడా పట్టించుకోలేదు. అలాగే ఆ గుంపు చెదిరిపోయారు. కాబట్టి వాళ్ళు నిజమైనటువంటి దేవుని భక్తులు కాదన్న విషయం అక్కడ అందరికీ అర్థమైపోయింది. వీరు కూడా అందుకే చెప్తున్నారు, ఒకవేళ పేతురు వీళ్ళు కూడా దేవుని వలన కలిగిన పని చేస్తున్నారా, మనం ఎవ్వరం వ్యర్థపరచలేము. అదే మాట చెప్తూ ఉన్నారు 39వ వచనంలో. దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. ఇది నిజంగా దేవుడే వీళ్ళని పంపించి మాట్లాడిస్తూ ఉంటే గనక మనం ఏం చేసినా దానిని వ్యర్థపరచలేము. ఒకవేళ దేవుని వలన కలిగినదై మనందరం కనుక ఇప్పుడు ఎదురు తిరిగితే అక్కడ మీరు దేవునితో పోరాడుతున్నారు అని అక్కడ ఉన్న వాళ్ళని హెచ్చరిస్తున్నారు. యూదా ప్రజలు, రోమా ప్రజలు ఎవరైతే వాళ్ళని కొట్టడానికి హింసించడానికి వస్తూ ఉన్నారో ఆ హింసించే వారితోటి ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు. ఈ గమాలియేలు ధర్మశాస్త్రాన్ని తెలిసిన పెద్ద పాస్టర్ అనుకోండి ఆ దినాల్లో. సో ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే, మీరు పొరపాటును వాళ్ళని కొడుతున్నారు, వాళ్ళని వాక్యం చెప్పొద్దని హింసిస్తూ ఉన్నారు. ఇలాంటివి మీరు చేస్తే కనుక అది వాళ్ళు నిజంగా దేవుని దగ్గర నుంచి వచ్చిన వారు, దేవుని శక్తితో మాట్లాడుతున్న వారైతే మీరు దేవునితోనే పోరాడువారు అవుతారు. అది మీకు మంచిది కాదు. ఒకవేళ వాళ్ళు దేవుని దగ్గర నుంచి కాని వాళ్ళ అది ఈజీగా నశించిపోతారు. వాళ్ళు ఒక 4 రోజులు మాట్లాడతారు, 5 రోజులు మాట్లాడతారు, ఆ తర్వాత వాళ్ళు చనిపోతారు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు. అలా కూడా వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ నిజంగా దేవుని దగ్గర నుంచి వచ్చిన వారైతే మాత్రం ఆ వాక్యం ఎప్పటికీ స్థిరంగా నిలబడుతుంది. కాబట్టి మీరు దేవునితో పోరాడువారు అవుతారు, వాళ్ళని బెదిరించొద్దు అని చెప్పినప్పుడు అక్కడున్న వాళ్ళు నిజంగానే భయపడి అపోస్తలులను జస్ట్ బెదిరించి పంపించేశారంట. చూడండి, అక్కడ బెదిరించి పంపించినప్పటికీ వాళ్ళని కొట్టారంటలేండి, కొట్టి పంపించారంట. అపోస్తలులను పిలిపించి 40వ వచనం చూసారా, అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారు. కొట్టించారు అక్కడ. కానీ కొట్టించినా కానీ ఆ కొట్టి విషయాలను వాళ్ళు ఎలా తీసుకుంటున్నారో చూడండి. అపోస్తలులు ఎంత చక్కగా 41వ వచనంలో ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయిరి. యేసుక్రీస్తు నామమును బట్టి ఈ యొక్క కష్టాలు శ్రమలు వస్తాయని మాకు యేసయ్య ముందే చెప్పారు. సో మీరు కొట్టినా మాకు హ్యాపీయే, ఏం చేసినా మాకు సంతోషమే అని చెప్పేసి ఆ నామం కొరకే మేము ఏర్పాటు చేయబడ్డాం, ఆ నామమును ప్రకటిస్తాం మేము, మీరు కొట్టినా సరే ఏం చేసినా. కాబట్టి అది జరుగుతుంటే ఇంకా సంతోషిస్తున్నారంటే ఎందుకు, ప్రభువు చెప్పిన మాటలు జరుగుతున్నాయి మా జీవితాల్లో అని చెప్పేసి. అంటే ఆ స్థితిలోకి వెళ్ళిపోవాలి మనందరం కూడాను. ఈ జరిగిన ప్రభువైన క్రీస్తు వారే చెప్పారు, మీరు మంచి వాక్యం కొరకు నా కొరకు నిలబడ్డప్పుడు మీ మీదకు శ్రమలు, అప్పనిందలు, అవమానాలు వస్తాయి. వాటన్నిటిని సహించడానికే మీరు ఏర్పాటు చేయబడ్డారు. కాబట్టి ఆ ఏర్పాటులో ఉన్నారు, సంతోషించండి, ఆనందించండి, మీ ఫలము అధికమవుతుంది. ఈ లోకంలో కూడా మనం చూస్తూ ఉన్నాం, మనందరికీ తెలుసు కదా, పాస్టర్ ప్రవీణ్ గారిని చంపేసినప్పుడు ఈ లోకంలో ఆయన కూడాను చక్కగా ఆయన పని తుదముట్టించారు. మనం అలాగే తెలియపరుచుకోవాలి, మన విశ్వాసాన్ని అలాగే అభివృద్ధి చేసుకోవాలి. నా పరుగు కడముట్టించితేనే అని పౌలు
పౌలు గారు ఎలా మాట్లాడుతున్నారో ఆయన పరుగు కూడా కడముట్టించారు. విశ్వాసంలో ఆయన కూడా పోరాడారు. ఆయన పరలోక రాజ్యంలో చేర్చబడతారు. కాబట్టి ఆయనకు ఫలం అధికమవుతుంది. ఆయన మీద ఇప్పుడు అపనిందలు అవమానాలు వేస్తూ ఉన్నారే, వాటన్నిటిని బట్టి ఆయనకి ఇంకా పరలోక రాజ్యంలో అధికమైనటువంటి ఫలాన్నే పొందుకుంటారు. కాబట్టి అలాంటి స్థితిల్లోకి మనం విశ్వాసంలో అభివృద్ధి పొందాలని మంచి పోరాటాన్ని పోరాడి ఈ లోకంలో మనందరము కూడా ఒక దినం నిత్య జీవంలోకి ప్రవేశించాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్య భాగాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.